ఉపాధ్యాయ అధ్యాపక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. చెన్నూరు మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయ అధ్యాపక పట్టభద్రుల్ని కలిసి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకి ఓటు వేయాలని బీజేపీ శ్రేణులు కోరారు. బీజేపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ బీజేవై శ్రేణులు పాల్గొన్నారు. ఒకసారి బీజేపీకి వేయండి, మీకు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అదేవిధంగా ఒకవేళ మన శ్రేయోభిలాషులు ఎవరన్నా కూడా దయచేసి మన కోసం, నిరుద్యోగ యువత కోసం మన వాయిస్ అక్కడ ఉండాలంటే దయచేసి బీజేపీ కోటేయమని చెప్పండి అందరూ. జై శ్రీరామ్. మొన్న పెళ్లి చేసి ఘనంగా పెళ్లి చేసిన బీజేపీ అందరికీ చెప్తాడు పూర్తిగా పడుతుంది. అందరికీ జై శ్రీరామ్ అన్న. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో కూడా ఉన్నారు. దయచేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలి లోపల శాసన మండలి సభ్యులందరూ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ వైపు తీర్మానాలు చేయడానికి వాళ్ళకు ఉపయోగపడుతున్నారు తప్ప మరి టీచర్ల సమస్యలు కానివ్వండి, గ్రాడ్యుయేట్ల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి చెప్పాలి, వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష పార్టీ యొక్క అవసరం. మా యొక్క ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఏవిఎస్ రెడ్డి గారు ఉన్నారు. మరో 2 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు పోయినట్టయితే శాసన మండలి లోపల బలం పెరిగి మన యొక్క ప్రజల యొక్క వాయిస్ శాసన మండలి లోపల వినిపించడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ మేధావులు, మీకు మేము చెప్పాల్సినటువంటి స్థాయి మాది కాదు. కానీ మీకు అన్ని తెలిసినటువంటి విషయం. మరొకసారి మళ్ళీ ఉచితాల వైపు మనం పోకుండా దయచేసి ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఉచిత హామీలతోటి ప్రజలెట్లయితే పోయిందో దానివల్ల మనకు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి నరేంద్ర మోడీ ఢిల్లీ లోపల నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా మన సమస్యలు శాసన మండలి లోపల వినిపించగలిగే గలం ఉన్న శక్తి ఉన్న నాయకులను దయచేసి మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మా యొక్క అంజిరెడ్డి గారు కూడా కరోనా సమయం లోపల మరి వారి మెదక్ ప్రాంతం లోపల అనేకమైనటువంటి సేవా కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చక్కటి ఎన్నో ఆసుపత్రి లోపల కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వారి జిల్లా లోపల అనేక సేవా కార్యక్రమాలను వారు చేసారు. వారికి ఎలాంటి ధనాపేక్ష కానీ ధనం సంపాదించుకునేటువంటి అవసరం ఆయనకు లేదు. మల్కా కొమరయ్య గారు కూడా అదే స్టేజ్ లోపల ఉన్నారు. కేవలం ఇప్పుడు ప్రతిపక్షం తరఫున వాళ్ళ వాయిస్ వినిపించడానికి మాత్రమే వాళ్ళు రంగంలోకి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ తెలిసిన మీరందరూ మేధావులు, మేము మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటిస్తారని ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.